పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. మహారాష్ట్రను జలప్రళయం ముంచెత్తుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న కుండపోత వర్షాలకు వాణిజ్య రాజధాని ముంబైతో పాటు పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఎటు చూసినా మోకాళ్లోతు నీరు, ఎక్కడ చూసినా కూలిపోతున్న భవనాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు, తెగిపడుతున్న బ్రిడ్జీలు. కేవలం 48 గంటల వ్యవధిలోనే వర్షాల ధాటికి 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముంబై సహా 4 జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో గత 2 రోజులుగా కురుస్తున్న రాకాసి వర్షాలు ఊహించని స్థాయిలో నష్టాన్ని మిగిల్చుతున్నాయి. వరద నీటిలో కొట్టుకుపోయి గోడలు కూలి విద్యుత్ షాక్లకు గురై గత 48 గంటల్లోనే కనీసం 13 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో వాతావరణ శాఖ ముంబై, తానే, పాల్ఘర్ మరియు రాయ్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంటే రాబోయే గంటల్లో ఇంకా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం మొరపెట్టుకుంటోంది. ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముంబై, రాయ్గఢ్ పరిసర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న పలు బిల్డింగ్లు, ఇళ్లు కుప్పకూలిపోతున్నాయి. అటు ఘాట్ రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా మారింది. భారీ వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగి పడుతుండటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. చెట్లు వేళ్లతో సహా పెకిలించుకొని పోయే రోడ్లపై, ఇళ్లపై పడుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల చిన్నపాటి బ్రిడ్జిలు తెగిపోయి వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మహారాష్ట్రకు గుండెకాయ లాంటి ముంబై నగరం వర్షాల దెబ్బకు పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో లోకల్ ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లపై ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం తక్షణమే సెలవులు ప్రకటించింది. ముంబై డబ్బావాలాల సేవలతో పాటు పలు ప్రైవేట్ ఆఫీసులు కూడా వర్క్ ఫ్రం హోం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రకృతి ప్రకోపానికి మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. రానున్న 24 గంటలు మరింత కీలకమని అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. ముంబై మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న మన తెలుగు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా స్థానిక అధికారులను సంప్రదించండి. ప్రాణాలు చాలా విలువైంది. క్షణికావేశంలో వరద నీటిని దాటే ప్రయత్నాలు చేయకండి. గత 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో 600 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ముంబై, పూణే మార్గంలోని కర్జత్, లోనావాలా ఘాట్ రోడ్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రూట్లో 2 రోజులుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పూణే జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ అయిన లోనావాలాలో గత 24 గంటల వ్యవధిలో 670 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులు, నష్ట నివారణ చర్యలపై చర్చించేందుకు ఈ నెల 9న బీఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వరద ముప్పుపై అధికారిక యంత్రాంగం సన్నద్ధతను ఈ సమావేశంలో ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, పాతాళ గృహాలు, చెట్లు, హోర్డింగ్లకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా అత్యవసర సహాయం కావాల్సిన బాధితులు 1916 హెల్ప్ లైన్ నంబర్కి సంప్రదించాలని కోరారు.